Station on that day. She spoke to me on the mobile. ఆ రోజు నా మొబైల్లో మాట్లాడి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్. దే హ్యావ్ జీల్ అండ్ దే టీమ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్ సార్ అని చెప్తే ఓకే ప్రొసీడ్ అని చెప్పాను నేను ఆ రోజు. తర్వాత I went to Sathya Sai Nigavagam to see our performance of our children, how they exhibit all the projects and all. I was wondered on that day, their explanation, how they did their explanation and everything. I seen so many projects on that day. I was very happy. I was very much impressed about our students' explanation. I really thankful to Agastya Foundation. And after seeing this, all the performance of our children, I thought on that day I decided to conduct a science mega expo in our campus, in our school campus. So on that day I spoke to all our in-charges, Rajini ma'am, Durga madam, and all our in-charge HM sir, Srinu sir and Saja madam of Engadagiri branch and Sri Durga madam of Engadagiri branch. అందరితో మాట్లాడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు. రజనీ మేడం గారు చాలా ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్నారు. దాంతోపాటు హై స్కూల్ దుర్గా మేడం గారిని కూడా దుర్గా మేడం గారికి కూడా, ఎందుకంటే హై స్కూల్ చిల్డ్రన్స్ లేకపోతే దానికి కలే రాదు. అందరూ లోయర్ క్లాసులు పెడతామన్నా హై స్కూల్ పెడతామన్నా దానికి ఒక కళ, ఒక లైట్ బ్రైట్నెస్ ఉంటుందని హై స్కూల్ చిల్డ్రన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా లోయర్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అండ్ హై స్కూల్ చిల్డ్రన్స్ కూడా కంప్లీట్గా తీసుకోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్క టీచర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్, నాట్ ఓన్లీ సైన్స్ బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్సే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచర్స్ కూడా చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది. దాంతోపాటు స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో స్టూడెంట్స్ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోతే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. దాంతోపాటు మా టీచర్స్ టీం కూడా చాలా బాగా సక్సెస్ చేశారు. ఈ 3 days వాళ్ళు మార్నింగ్ రైట్ ఫ్రమ్ 8 o'clock టు ఈవినింగ్ 4-5 o'clock వరకు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడి వచ్చిన విజిటర్స్ని బాగా రిసీవ్ చేసుకుని అభిమానంతోనూ సాధారణంగా వాళ్ళకి అన్ని చెప్పి, పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా విసుక్కోకుండా ప్రతి ఒక్కరు అడిగిన డౌట్స్ని, వేసిన క్వశ్చన్స్ని, ప్రాజెక్ట్ ఎలా ప్రిపేర్ చేశారని అడిగిన క్వశ్చన్స్కి చాలా బాగా సమాధానం చెప్పారు. ఫస్ట్ డే ఎమ్మెల్యే సార్ విష్ణు గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రూమ్లో సోలార్ సిస్టమ్ అది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ పిల్లాడు విద్యార్థి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రామ్ చాలా అందంగా ఉంది, చాలా బాగా చేశారు. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది స్టూడెంట్స్. నిన్న అశోక్ కుమార్ గారు వచ్చారు, ఏసీబీ బంజారీస్ అశోక్ కుమార్ గారు. ఆయన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక ఏసీబీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ లాగా స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి చాలా బాగా ప్రతి ఒక్కటి డౌట్ ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయనతో పాటు స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బయటకు వచ్చి ఆయన చాలా మెచ్చుకున్నారు. ఈ కృష్ణానగర్ లాంటి ఈ ఏరియాలో ఇంత బాగా చేస్తున్న స్టాఫ్ కానీ, ఈ బృందం కానీ, ఇంత బాగా ఎంకరేజ్ చేసి పిల్లలతో ఇంత బాగా చేపిస్తున్న స్టాఫ్, ఇంత బాగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయము నాకు తెలియదండి. ఏ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఏ సిబిఎస్ఈ సిబిఎస్ఈ స్కూల్ కూడా సాటి రాదు. మేము భారతీయ విద్యాభవన్ వెళ్ళాం, జూబ్లీస్ పబ్లిక్ స్కూల్, ఎన్నో స్కూల్స్కి నేను గెస్ట్గా వెళ్ళాను. కానీ వాళ్ళతో ఈక్వల్గా ఎటువంటి స్థాయికి దిగజారకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ పిల్లలు. నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. నన్ను చాలా బాగా మెచ్చుకోవడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. రజనీ మేడం గారికి ఎప్పుడు అడిగినా సరే మాకు ఫస్ట్ ఏదైనా డౌట్ వచ్చి అడిగితే ఫస్ట్ కనిపించేది ఏంటంటే మేడం గారు నవ్వు, చిన్న స్మైల్ ఇస్తారు, చెప్పండి అని అంటారు.
సో రజనీ మేడం గురించి ఎక్కువగా చెప్పాలనుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాగా పాడతారు అన్నట్లేమని. కాకపోతే ఓట్ ఆఫ్ కంక్లూజన్లో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ ఫర్ ద నేషనల్ యాంథమ్.